సంఘర్షణ ఎప్పుడు ఉంటానే ఉంటది. అవును. పొత్తులు కూడా అంతే. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ దేవుడు అని చూసేవాడు వాళ్ళు చంద్రబాబుని దేవుడిగా ఎందుకు చూడాలా? నిన్నటిదాకా నరేంద్ర మోడీని దేవుడిగా చూసినోడు వాళ్ళు చంద్రబాబు నాయుడు దేవుడిని ఎందుకు చూడాలా? ఎలా చూస్తాడు? బేసిక్ గా పొత్తులు పెద్దవాళ్ళు కుదుర్చుకున్నారు, పెద్దవాళ్ళు కుదుర్చుకున్నారు కదా అని చెప్పి వీళ్ళు ఎందుకు కలిసిపోతారు? ప్రాక్టికల్ గా అది ఎప్పుడు అంటే భావ సారూప్యత కలిగినప్పుడు కుదురుతుంది. ముగ్గురిది ఒకటే భావ సారూప్యత. ఇక్కడ భావ సారూప్యత ఒక సైద్ధాంతిక అంశాల్లో లేదు. ముగ్గురికి సైద్ధాంతిక అంశాల్లో పూర్తి భిన్నమైన వాతావరణం. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లో భావ సారూప్యత ఎక్కువ ఉంటది, అందుకే పొత్తులు పెట్టుకున్న కలిసి వెళ్ళగలుగుతారు. జాతీయ పార్టీల మధ్య అయితే భావ సారూప్యత డిఫరెంట్ గా ఉంటది, కలవలేరు అంటారు. కానీ ఇక్కడ ఎందుకు సీన్ రివర్స్ అయింది? జాతీయ ప్రాంతీయ పార్టీల మధ్య భావ సారూప్యత. అవును, రెండు జాతీయ పార్టీల మధ్య భావ సారూప్యత ఉండదు, సంఘర్షణ వాతావరణం ఖచ్చితంగా. కానీ జాతీయ ప్రాంతీయ పార్టీలతో కాకుండా ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు కలిసినాయి. ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు భావ సారూప్యత ఎట్లా వస్తుంది అసలు? అప్పుడు ఇంకో రెండో పార్టీ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం ఆధిపత్య ధోరణితో సాగినటువంటి తెలుగుదేశం పార్టీ, దాని భావం అది. కాపు సామాజిక వర్గం ఆధిపత్య ధోరణితో ప్రారంభమైనటువంటిది జనసేన, దాని భావం అది. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యాన్ని అంగీకరించేటప్పుడు ఇంకా జనసేన ఎందుకు? కాపు సామాజిక వర్గం ఆధిపత్యాన్ని అంగీకరించేటప్పుడు ఇంకా తెలుగుదేశం ఎందుకు? పరస్పర భావ వైరుధ్యం కదా ఇవి, పుట్టినయే భావ వైరుధ్యంతో. ఇవాళ నాయకుడు కలిసి